కాళేశ్వరం మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చిర్రు, తప్పుదో పట్టిస్తుర్రు అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిర్రు కేసీఆర్, హరీష్ రావు. దాని వెనుక ఏం దాగి ఉంది, ఏం దురుద్దేశం ఉంది అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. ఇట్లా అనేక అంశాలు, విషయాలు, విశేషాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్రజ్యోతిగా మొదలు పెట్టుకుందాం. మనం ఇక్కడ చూడొచ్చు, మనం కాళేశ్వరం కమిషన్ నివేదిక అక్రమం, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం జరిగింది. నేను అడుగుతున్నా కేసీఆర్ని డైరెక్ట్గా, స్ట్రైట్గా, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీకి ముందుకు మీరు విచారణకు ఎందుకు పోయిర్రు? అప్పుడే చెప్పనుంటుంది, మీడియా సమావేశం పెట్టి అప్పుడే హైకోర్టును ఆశ్రయించనుంటుంది. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ముందు మీరు పోవాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రా? ఎందుకు మరి ముందు చెప్పలేదు? విచారణకు పోయే ముందు ఆ ఘోష్ కమిటీ తప్పుగా నియమించబడింది, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కక్షపూరితంగానే అప్పుడే చెప్పాల్సింది కదా. విచారణ అయిపోయిన తర్వాత 650 పేజీలు గవర్నమెంట్కు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో అనేటువంటి మీమాంసలో ఆత్మరక్షణలో పడి ఇప్పుడు హైకోర్టు దగ్గరికి వేయండు. హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు, వేరు పిటిషన్లు హరీష్ రావు వేసిండు, కేసీఆర్ వేసిండు. మరి అప్పుడు చెప్తే బాగుండదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే కేసీఆర్కు భయం పుట్టుకుంది. ఏది ఏమైనా నన్ను అరెస్ట్ చేస్తారేమో అనే విషయంతో ముందస్తుగానే హైకోర్టుకు పోయిండు. ఇక దాని గురించి చూద్దాం. కమిషన్ మమ్మల్ని కేవలం సాక్షులుగా పిలిచి తప్పుదో పట్టించింది. విచారణ ఎదుర్కొంటున్న దొంగలుగా పిలిచి మిమ్మల్ని విచారించింది. కేసీఆర్ను దొంగగా పిలిచి కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, వేల కోట్ల స్కామ్ జరిగింది. అక్కడ విచారణ చేసే క్రమంలో అధికారులు, అందరు అఫీషియల్స్ కూడా కేసీఆర్ చెప్తేనే చేసినాం అని చెప్పి చెప్పడం వల్ల ఒక దొంగగా, ఒక దోషిగా పిలిచి విచారణ చేసిరు తప్ప మీరు మంచోళ్ళు, మీరు తీస్మార్కాళ్ళు, మీది రాజుల వంశం, మీది శ్రీకృష్ణదేవరాయల వంశం, మీ సలహాల సూచనల కోసం పిలవలే కేసీఆర్ని. కాళేశ్వరం పేరు మీద అక్రమం చేసిననే విచారణకు పిలిచిరు. విచారణకు ఎందుకు పిలుస్తారు? సన్మానం చేసేందుకు పిలుస్తారా? షాలు వేసేందుకు పిలుస్తారా? ఒలింపిక్లో ప్రైజ్ కొట్టుకొచ్చిండని సన్మానం చేసేందుకు, లేకపోతే చెస్లో ప్రపంచ ఛాంపియన్ వచ్చిండనా? అందాల పోటీలో ఫస్ట్ వచ్చిరనా? దొంగతనంగా కాళేశ్వరంలో వేల కోట్ల అక్రమాలకు నిలయంగా కేంద్ర బిందువుగా కేసీఆర్ మారిండు కాబట్టి ఆయన విచారణ పిలిచిరు, సాక్షులుగా పిలిచిరని మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదు, పరువు నష్టం కలిగేలా నివేదిక. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వనప్పుడు ఎందుకు విచారణకు పోయినామని నేను అడుగుతున్నా కేసీఆర్ని. చట్ట ప్రకారమే, యాజ్ పర్ లా ప్రకారమే మీకు పిటిషన్ ఇచ్చినప్పుడు, లేకపోతే నోటీసులు ఇచ్చినప్పుడు పోయేది ఉండే. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా మీరు విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పెద్దలు ఈ నివేదిక అంశాలను దురుద్దేశంతో మీడియా సమావేశంలో వెల్లడించారు. మీడియా సమావేశంలో వెల్లడించిన రోజు ఏమన్నారంటే 650 పేజీల ఉన్న పుస్తకాన్ని, ఆ చిట్టాను, ఆ విచారణ కమిటీ ఇచ్చినటువంటి అంశాలను మెయిన్గా చదివి మా ఇజ్జత్ తీసే ప్రయత్నం చేసిర్రు. అది మొత్తం చదివితే బాగుండు అన్నారు వీళ్ళే. విచారణ కమిటీలోనే మొత్తం అంశాలను చదివితే బాగుండే, ప్రెస్ ముందు మీద అంశాలను, మమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలను చదివిర్రు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమంటారు? ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికలోని అంశాలను దురుద్దేశంతో మీడియా సమావేశంలో వెల్లడించారు అన్నాడు. ఉంటుంది. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఉంటుంది. అయినా తప్పు చేయనప్పుడు బాధ ఎందుకు? దురుద్దేశంతో వాళ్ళు చేస్తే నీకెందుకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? వే తప్పు చేయలే, కాళేశ్వరం మంచిగానే కట్టినాం అనుకుందాం, మరి భయం ఎందుకు? విచారణ కమిటీ ముందుకు పోవడానికి భయం ఎందుకు? మీడియా ముందు రేవంత్ రెడ్డి ఏమైనా వేసుకుని ఆయనే ఏమన్నా దురుద్దేశంతో కాళేశ్వరం మీద తైతక్కలాడని ఆయనే ఏమన్నా కానీ బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ చేయని. మీకు ఏం బాధ అవుతుంది మీరు తప్పు చేయనప్పుడు? అంటే మీరు తప్పు చేసిరు కాబట్టి ఇంత బాధ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి కోసం రాజకీయ నాటకాలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాళేశ్వరంలో చేసినటువంటి అక్రమాలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు కదా. కాళేశ్వరం 10 సంవత్సరాలలో కేసీఆర్ ఉన్నప్పుడు కట్టి అక్రమంగా దాంట్లో ఉన్నటువంటి
కింది స్థాయి ఉద్యోగం నుంచి వేల కోట్లు సంపాదించారు అంటే కేసీఆర్ ఎంత సంపాదించుండాలి అనే దాని మీద విచారణ కమిటీ వేసారు. విచారణ కమిటీ 650 పేజీల నివేదిక గవర్నమెంట్కి ఇచ్చింది. ఆ పేజీలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో పెట్టుకొని మీడియాకు లీక్ చేయలే. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా పెడతారట. అసెంబ్లీలో పెట్టి ఇంటికొక కాపీ తెలంగాణలో ఉండేటువంటి ప్రజలందరికీ అందిస్తారట. మరి గంత ఓపెన్గా చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఏం తప్పు అయినప్పుడు కేసీఆర్ నివేదికను కొట్టివేయండి. హైకోర్టులో కేసీఆర్ అడిషనల్ పిటిషన్లు నివేదికను కొట్టేయన్నట. విచారణ కమిటీ పిసి ఘోష్ ఆయన ఒక న్యాయ నిపుణుడిగా, ఒక జడ్జిగా, రిటైర్డ్ జడ్జిగా వచ్చి విచారణ చేసి తిరిగి చాలా రోజులు అన్ని విచారణలు చేసి ఇచ్చినటువంటి నివేదికను కొట్టేయని ఒక పిటిషన్ వేసిండు. చూడు ఎంత దుర్మార్గం. తప్పు అయినప్పుడు విచారణ ఎదుర్కో, విచారణ ముందు హాజరైనవు, రేపు హైకోర్టులో వేయాల్సిన అవసరం ఏముంది కొట్టేయమని? అంటే దొంగతనం చేసిండనే కదా, విచారణ కమిటీ ముందు విచారణ నివేదికను కొట్టేయండి అంటుండ్రు. ఎందుకు కొట్టేయాలి? తప్పు అయినప్పుడు ఎందుకు కొట్టేయాలి? అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మీరు సమాధానం చెప్పురు, అయిపోతుంది. మీరేం తప్పు చేయలేదు కదా, ఏం దొంగతనం చేయలేదు కదా, వేరే కోర్టు సంపాదించలేదు కదా, సంపాదించినప్పుడు ఎందుకు బాధపడుతున్నారు అనేది మేము అడుగుతున్నాం. మొత్తం మీద దొరికిపోయి విచారణ కమిటీ ముందు పోయి నాకు తప్పదు, నేను జైలుకే పోవాల్సి వస్తుందని ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు.